సంతకం పెట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ అనకాపల్లి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఆలయంలో అమ్మవారి దసరా శరన్ నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రిక కరపత్రాలను గురువారం గవరపాలెం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకుడు కాండ్రేగుల నాయుడు, ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహ నూకరాజు, ఆలయ కమిటీ సభ్యులు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి గవరపాలెంలో ఒక కొత్త వరవుల్ని సృష్టించిన సదకంపట్టు వాస్తవ్యులు పెద్దలు పివి రమణ గారు, కాండ్రేగుల నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆశీస్సులతో 9వ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో పెద్దలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. మరి ఈరోజు గవరపాలెంలో ఏకరాత్రి ఉత్సవంగా గవరపాలెం గౌరీ పర్వత మహోత్సవం జరిగేది. అదేవిధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాలని కూడా అనకాపల్లిలో అంత అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. మరి కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాల వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు, మరి దాంట్లో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా గవరపాలెంలో మరి వాడవాడలో పల్లెలో కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. అందులో భాగంగా కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు నాటకాలు, అలాగే ప్రతిరోజు కూడా భవానీలు 1000 మంది నుంచి 1500 మంది వరకు కూడా భిక్షలు ఏర్పాటు చేస్తూ, అలాగే లాస్ట్ రోజుని నవదుర్గలు 9 రకాల దుర్గాదేవులు తీసుకొచ్చి పూర్మాడక రోడ్ జంక్షన్ నుంచి గవరపాలెం వరకు కూడా మరి ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అన్ని సాంస్కృతికలు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్న పివి రమణ గారు కానివ్వండి, కాండ్రేగుల నాయుడు గారు కానివ్వండి, మరి కొనతాల మురళి గారు కానివ్వండి, వీళ్ళందరూ పర్యవేక్షణలో చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. మీకు ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అనకాపల్లి సదకంపట్టు కనకదుర్గ అమ్మవారి దసరా యాక్చువల్ నవరాత్రి మహోత్సవాలు, కానీ ఈ సంవత్సరం 10 రోజులు రావడం జరిగింది. 10 రోజులు కూడా అనేక కార్యక్రమాలని మా మిత్రులు పివి రమణ గారు కానివ్వండి, కాండ్రేగుల నాయుడు గారు కానివ్వండి, అలాగే భీమరశెట్టి వరహ గారు కానివ్వండి, వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 10 రోజుల పాటు మరి అమ్మవారికి అలంకరణలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతిరోజు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం పేలా గోవింద సత్యనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మరి పేదలకి, ముఖ్యంగా హాస్టల్ కుర్రాలకి, పారిశుద్ధ్య కార్మికులకి బియ్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి, మరి పెన్నులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి. అలాగే సిరి సంపద అమ్మాయితోటి మరి భర్తరాజ్ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం, గతంలో 9000 మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాపల్లి సదకంపట్టు గవరపాలెం మన దుర్గమ్మ గుడికి ఉంది. ఈ సంవత్సరం మరింత కొత్తగా, అంటే ఇంకా అది రివీల్ చేయలేదు, ఏమి ఇస్తున్నాం ఏంటి, అమ్మవారి వాయినతో ఒక ప్రత్యేక కానుక కూడా ఇద్దాం ఉద్దేశంతో ఈ సంవత్సరం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరి ఆ వాయినాల కార్యక్రమం కూడా ఉందండి. మరి తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారిని అనేక పురవీధులు గుండా ఊరేగించడం జరుగుతూ ఉంది. అలాగే మరి దసరా రోజున, ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి. మల్ల జగన్నాథ హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ గ్రౌండ్లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కర్రీ సంజయ్ నాయుడు గారు వారి కుమారుడి పేరుని సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మరి దసరా రోజున అనేక వివిధ రాష్ట్రాల నుంచి రప్పించినటువంటి జానపద కళారూపాలతో ఊరేగింపు అతి భారీగా, అంటే ఈ 8 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 9వ సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడం, అంటే డబల్ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అలాగే ఊరంతా కూడా మరి అనేక లైటింగ్ బోర్డులను, పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మందుగుండి సీతారామయ్య గారి బాణసంచ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారీ స్టేజ్లు, ఇంచుమించు 20 స్టేజ్లు అనేక ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా మా పివి రమణ, కాండ్రేగుల నాయుడు, మన దుర్గాదేవి ఉత్సవాలంటే ఇటుపోతే విజయవాడ వెళ్తాం, అటుపోతే కటకపూర్ పోతాం. ఇప్పుడు గత 3-4 సంవత్సరాల కంటే పెట్టి 8 సంవత్సరాలు అయినప్పటికీ 3-4 సంవత్సరాలుగా జనాలకు ఏ నమ్మకం కలిగిందంటే దుర్గా ఉత్సవాలకి అనకాపల్లిలోనే చూడాలి. పివి రమణ గారు, కాండ్రేగుల నాయుడు గారు చేసే
కార్యక్రమాలను తిలకించాలన్న ఉద్దేశంతో పేరు వచ్చింది. ఇప్పటికీ మేము చూస్తున్నాం అమ్మవారు నిత్యయాత్రలాగా రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అనేక ఆటోల్లో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రోజుకు 100 మంది అడుగుతూ ఉంటారు, ఈ అమ్మవారు ఎక్కడండి, ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు, దర్శనం చేసుకోని చెప్తూ ఉంటారు. అలా అటువంటి అమ్మవారిని మా సెంటర్లో నిలిపినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అమ్మవారు పుట్టిన వేదిక దగ్గర ఒక గౌరమ్మ, ఒక పక్క మరిడమ్మ, మరో పక్క దుర్గమ్మ ఉన్న సదకంపూడి సెంటర్లో పుట్టినందుకు మేము అందరూ కూడా గర్విస్తూ మరి ఉత్సవాలకు మీరు అందరూ కూడా ఈ సహకారం అందించాలి. అలాగే మా పాత్రికేయ సోదరులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కానివ్వండి, మొదటి నుంచి కూడా మాకు అండదండగా ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఈ ఉత్సవం మరింత మేము విజయవంతం చేసుకోవాలని మీకు అంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.